మిత్రులారా, దేవర్షి అయినటువంటి నారదుడు ధర్మరాజుకు తీర్థమహత్యం గురించి ఏం చెప్పాడు? నారద మహర్షి ఎవరొచ్చి ధర్మరాజును తీర్థయాత్రలు తీసుకెళ్తాడని చెప్పాడు. అర్జునుడు స్వర్గంలో క్షేమంగా ఉన్నాడన్న విషయాన్ని, అస్త్రశస్త్రాలు సాధించాడన్న విషయాన్ని ధర్మరాజుకు చెప్పిన వాళ్ళు ఎవరు? అగస్త్య మహర్షి యొక్క వృత్తాంతం ఏమిటి? జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, దీని వెనక అసలు రహస్యం ఏమిటి? ఇలువలుడు అగస్త్యుడికి బంగారు రథం ఇచ్చాడా? అగస్త్యుడు మింగినటువంటి సాగర జలం తిరిగి ఎలా పూరించబడింది? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా చూడండి మీ విజ్డమ్ చారియట్లో మహాభారతం 31వ ఎపిసోడ్.